మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన కథా శ్రవణానికి స్వాగతం. కథా శ్రవణంలో నేటి కథ కష్టమే విజయానికి ద్వారం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రేరణాత్మక కథ. ద్రౌపది ముర్ము గారి కథ. కష్టపడితే విజయం ఖాయం. ఒక ఊరిలో ముర్ము అనే చిన్నారి ఉండేది. ఆమె ఆదివాసీ కుటుంబంలో జన్మించింది. ఆ కుటుంబంలో ఎవ్వరూ కూడా బడికి వెళ్ళలేదు. ఎవ్వరూ చదువుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి చదువు అవసరం అనిపించేది కాదు. కానీ ముర్ము మాత్రం ఎంతో ఆసక్తిగా బడికి వెళ్ళింది. ఆమె తండ్రికి, తాతగారికి కూడా నాయకత్వం గుణాలు చాలా ఉండేవి. అలాంటి కుటుంబంలో పుట్టిన ముర్ము చిన్నప్పటి నుంచే ప్రజలను ప్రేమించటం, ఆదరించటం అనే సంస్కారాన్ని చక్కగా నేర్చుకుంది. ఒకరోజు స్కూల్ మాస్టారు ముర్ముని పిలిచి, "నువ్వు బాగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం సంపాదించి ప్రజలందరికీ సహాయం చేయగలవు కదా!" అన్నారు. ఆ మాటలు ఆమె మనసులో నాటుకున్నాయి బలంగా. ముర్ము కష్టపడే స్వభావం కలది. అందుకే రోజు కష్టపడి బడికి వెళ్ళి చక్కగా చదువుకుంది. పేదరికం ఉన్నా కూడా ఎప్పుడూ వెనుకడుగు వెయ్యలేదు. చదువు పూర్తయ్యాక ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించుకుంది. కానీ ఆమె అక్కడితోనే ఆగిపోలేదు. ప్రజల కోసం మరింత చేయాలి అనే తపనతో, కోరికతో రాజకీయాల్లోకి గూడా ప్రవేశించింది. తన మంచి పనుల వలన ప్రజలు ప్రజల మనసును దోచుకుంది. ప్రజలందరూ కూడా ఆమెను ఎంతో గౌరవించారు. ఒక గొప్ప నాయకురాలిగా ఎదిగింది. ముర్ము నెమ్మదిగా ఎదిగి ఒడిశా రాష్ట్రానికి గవర్నర్ అయింది. ఆమె ప్రజల కోసం ఎన్నో, ఎన్నో గొప్ప, గొప్ప మంచి, మంచి నిర్ణయాలు తీసుకుంది. చివరకు భారతదేశపు తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికయింది. ఇది ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక అమ్మాయి దేశానికి ఇంత గౌరవాన్ని తీసుకురావటం ఎంత గొప్ప విశేషం. ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి: కష్టపడితే ఏదైనా సాధ్యమే. చదువు మన జీవితాన్ని మారుస్తుంది. అందరం తప్పకుండా చదువుకోవాలి. నాయకులనేవాళ్ళు ప్రజల సేవ కోసం న్యాయ మార్గంలో పనిచేయాలి. మన కలలు నిజమవ్వాలంటే మనం కష్టపడటం నేర్చుకోవాలి. ముర్ము గారి జీవితం మనందరికీ ఒక ప్రేరణ. కష్టపడితే ఒకరోజు గొప్ప విజయాలు సాధించవచ్చు. కష్టమే విజయానికి ద్వారం. కథ కంచెకి మనం ఇంటికి.